అన్న సో వెంకటేష్ గారిది సైంధవ్ మూవీ ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? సైంధవ్ మూవీ ట్రైలర్ చూడంగానే ఒక రేంజ్లో అనిపించింది. నేను విక్టరీ వెంకటేష్ బాబు అయితే ఒక రేంజ్లో కనిపిస్తుండు. ఇన్ని సినిమాలు చూసింది ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఇంకొక రేంజ్లో కనిపిస్తుంది అనుకో. అంటే ఒక యంగ్ బాయ్ లాగా ఈ ప్రముఖ వ్యక్తులు చాలామంది ఉన్నారు, సినీ నటులు కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు ఉన్నారు. కానీ వెంకటేష్ని చూడంగానే అసలు ఈయననేనా వెంకటేషేనా, విక్టరీ వెంకటేష్ బాబేనా, లేకపోతే ఇంకెవరన్నా డూప్ ఏమైనా పెట్టారా అని అలా కనిపించకుండా ఒరిజినల్గా రియాలిటీగా విక్టరీ వెంకటేష్ బాబు అయితే కనిపిస్తున్నాడు. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే మొత్తం గ్యాంగ్ స్టార్ లాగా ఇలా అన్నీ చాలా ఉంది, డబ్బు గిబ్బు అన్నీ చూస్తున్న పాపతోని ఇంకా చాలా విధంగా బాగా పెట్టిండు సినిమా. రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, అది కూడా హైలైట్ ఉంది. ఇంకా డైలాగ్ సినిమా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా రిలీజ్ రోజు మాత్రం అంటే సినిమా చెప్పారు కదా, సంక్రాంతికి 5 సినిమాలు ఉన్నాయి. సో 5 సినిమాలలో ఏ సినిమా మరి రేస్లో ఉంటుంది? 5 సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ విక్టరీ వెంకటేష్ బాబు సినిమా ఒక ఎత్తు. అది అంటే చిన్నోడు పెద్దోడు కలిసి వస్తున్నారు అని అన్నారు. మరి చిన్నోడు ముందుంటాడా, మరి పెద్దోడు ముందుంటాడా? చిన్నోడు బాబు క్రేజ్ చిన్నోడిదే, పెద్ద బాబు క్రేజే. ఎవరి క్రేజ్ వాళ్ళది. విక్టరీ వెంకటేష్ బాబు క్రేజ్ విక్టరీ వెంకటేష్ బాబుది. మహేష్ బాబు అంటే ఇంకా ఆయనది చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఫ్రెండ్స్ మహేష్ బాబు ఆయనది కూడా బాగుంది. ఏది కుర్చీ మడత పెట్టి దెంగతా అనే సాంగ్ చాలా బాగుంది, బాగా అనిపించింది. ఎందుకంటే అది ఆ కుర్చీ మడత పెట్టిన తాతకు కూడా చాలా సంతోషంగా అనిపించిండొచ్చు అది రీల్ చూడగానే. కానీ ఆ సాంగ్ చూసిన నేను కూడా ట్రై చేసిన ఆ సాంగ్ కూడా, అది కూడా బాగుంది. సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, 5 మూవీస్లో అంటారా ఈ 2 పోటీలో నిలబడతాయి అంటారా? నిలబడతాయి, బరాబర్ నిలబడతాయి. రెండింటికి 2 పోటీ కంపల్సరీ ఉంటుంది. హనుమాన్ సినిమా అనేది పాన్ ఇండియా లెవెల్లో ఉంది. మరి హనుమాన్ ఏ రేంజ్ వరకు వెళ్ళొచ్చు మరి ఇవన్నిటితో పోలిస్తే?